హలో గైస్, నమస్తే. ఎట్లున్నారు? సో ఈరోజు వీక్ ఆఫ్ ప్లస్ వీకెండ్. సో కొత్త మూవీస్ డెడ్లీ కాంబినేషన్. సో మనకు కపుల్ ఆఫ్ మూవీస్ అయితే రిలీజ్ అయ్యాయి అనమాట ఈరోజు. సో ఇందులో ఒకటైతే సెలెక్ట్ చేసుకొని మిరాజ్ సినిమాస్కి అయితే వచ్చేసనమాట మూవీ చూడడానికి. అండ్ మూవీ ఈస్ ప్రిటీ ఫుల్ అండ్ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో మిరాజ్లో మిరా అనమాట. సో రన్నింగ్ అయితే బాగానే సెట్ అయింది. సో లెట్స్ గెట్ ఇన్ టు ద మూవీ డీటెయిల్స్ అండ్ రివ్యూ. సో దిస్ మూవీ స్టారింగ్ విత్ తేజ సజ్జా, రితికా నాయక్, మంచు మనోజ్, శ్రేయా సరన్ అండ్ జగపతి బాబు, ఫాలోడ్ బై రెస్ట్ ఆఫ్ ఆల్ ద క్యారెక్టర్స్. సో కమింగ్ టు ద స్టోరీ, ప్లాట్ అయితే చాలా బాగుంది. సో దీన్ని పేపర్ మీద ఎలా అయితే అనుకున్నారో మూవీ స్క్రీన్ పైన కూడా అలానే ప్రొజెక్ట్ అయింది. అండ్ కార్తిక్ ఘటమనేని ఈజ్ రియల్లీ సక్సెడెడ్ ఇన్ హిస్ జాబ్. సో ఇందులో మనకు బీజం అయితే చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్లో గెటప్ సీను కామెడీ కూడా మంచిగానే వర్కౌట్ అయింది. సో చిన్న చిన్న మీమ్ రిఫరెన్స్ కూడా చాలా చక్కగా ఇంప్లిమెంట్ చేశారు. అండ్ ఇందులో తిన క్యారెక్టర్ వచ్చేసి చాలా బాగుంటుంది. దీన్ని చూసినప్పుడల్లా మీకు కోపం వస్తుంది. సో షీ జస్ట్ డిడ్ హర్ జాబ్ వెరీ వెల్. అండ్ రితికా కూడా స్క్రీన్ మీద ఉన్నంతసేపు చాలా జెంటల్గా స్మూత్గా వెళ్ళిపోతుంది. తేజ సజ్జా కూడా చాలా నీట్గా పర్ఫామ్ చేశాడు. అన్ని ఎక్స్ప్రెషన్స్ చాలా న్యాచురల్గా ఇచ్చేశాడు. అండ్ ఈ మూవీ అయితే ఒక 9 books చుట్టూ రివాల్వ్ అవుతుంది. అండ్ దీనికి వాయిస్ ఓవర్ అయితే స్టార్టింగ్లో ప్రభాస్ గారు అయితే ఇస్తారనమాట. అండ్ ఇది మంచు మనోజ్ గారికి ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ కంబ్యాక్ అని చెప్పడంలో డౌట్ లేదు. తన పర్ఫార్మెన్స్ అయితే నెయిల్ చేశారు. యాక్షన్ కానీ, ఎక్స్ప్రెషన్స్ కానీ, డైలాగ్ కానీ, డిక్షన్ కానీ అయితే పిన్ పాయింట్ ఉన్నాయి. అండ్ అందులో తన ఫ్లాష్ బ్యాక్ తాలూకు క్యారెక్టర్లో కాస్త బ్లాక్ మ్యాజిక్ రెఫరెన్స్ ఉంటుందన్నమాట. సో వై డిడ్ హీ వాంటెడ్ టు బికమ్ గాడ్ అండ్ హీ వాంట్ టు టేక్ ద కంట్రోల్ ఆల్ ఓవర్ ద వరల్డ్ అని చెప్పేసి చాలా చక్కగా పోర్ట్రేట్ చేశారు. సో క్యారెక్టర్ డెవలప్మెంట్ కూడా చాలా మంచి స్కోప్ ఇచ్చి దాన్ని నీట్గా ప్రజెంట్ చేశారు. ఇందులో ఎమోషన్ కూడా చాలా నీట్గా వర్కౌట్ అయింది. ఎందుకంటే ఇందులో తేజ సజ్జా గారి అమ్మగా నటించింది శ్రేయా సరన్ గారు. సో ఇందులో తన యాక్టింగ్ అయితే చాలా పవర్ఫుల్గా ఉంది. చాలా డీసెంట్ రోల్ అండ్ మంచి స్ట్రాంగ్ స్క్రీన్ ప్రెజెన్స్ ఉంది తనకి. అండ్ ఇందులో మిరాయ్ అన్న సబ్జెక్ట్కి చాలా సబ్జెక్టివ్గా అయితే జస్టిఫికేషన్ చేశారు. ఇందులో ఇంటర్వెల్ సీన్ అయితే చాలా ఐ క్యాచింగ్గా ఉంటుంది. అండ్ ఈ లెవెల్లో అయితే విజువల్స్ అండ్ సినిమాటోగ్రఫీని చూస్తానని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఐ వాజ్ లిటరలీ సాటిస్ఫైడ్ అండ్ హ్యాపీ దట్ ఐ గాట్ టు వాచ్ దిస్ కైండ్ ఆఫ్ మూవీ. సో ఇందులో మీరు కూడా ఇంటర్వెల్ సీన్ వచ్చినప్పుడు అయితే ఖచ్చితంగా గూజ్బంప్స్ అనేటివి అయితే ఖచ్చితంగా వస్తాయి. ఎందుకంటే ఆ సీన్ అలాంటిది. అండ్ మంచు మనోజ్ గారు వచ్చినప్పుడు మీకు ఒక కైండ్ ఆఫ్ ఫీలింగ్ వచ్చేస్తుంది. అరుపులు డెఫినెట్గా అయితే థియేటర్ అయితే సైలెంట్గా అయితే మీరు మూవీ చూడరు. డెఫినెట్గా ప్రతి 20 to 25 minutes ఒక హై మూమెంట్ ఉంటుంది అనమాట. అండ్ దీంట్లో శ్రేయా సరన్ గారికి అయితే ఒక స్ట్రాంగ్ రోలే పడింది. తన స్క్రీన్ ప్రెజెన్స్ తక్కువ ఉన్నప్పటికీ ఎక్కువ ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేసింది. అండ్ ఇందులో ఇంటెన్స్ రోల్ కానీ, ఎమోషనల్ సీన్స్ కానీ చాలా చక్కగా యాక్టింగ్ చేశాడు తేజ సజ్జా. అండ్ ద సేమ్ కాంట్రిబ్యూషన్ అండ్ ఆల్సో అప్రిసియేషన్ విల్ ఆల్సో గో టు మంచు మనోజ్ యాజ్ వెల్ బికాస్ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ ద మూవీ అండ్ ఆల్సో ద సక్సెస్. అండ్ ఇందులో ట్రైన్ సీన్ అయితే హైలైట్ అనమాట. సో ఈ మూవీ అయితే మీరు ఖచ్చితంగా ఒక మంచి థియేటర్లో చూడమని అయితే నేను స్ట్రాంగ్గా రికమెండ్ చేస్తాను. ఎందుకంటే ఇందులో సౌండ్కి ఎంతైతే ఇంపార్టెన్స్ ఉందో విజువల్ కూడా అంతే ఇంపార్టెన్స్ ఉంది. సో సౌండ్ తాలూకు ఎందుకని స్పెసిఫిక్గా హైలైట్ చేస్తున్నానంటే ఇందులో సౌండ్ తాలూకు వెపన్స్ యూజ్ చేస్తారు. సో మీరు సౌండ్ తాలూకు క్లారిటీ విన్నట్టయితే డెఫినెట్గా యూ విల్ బీ అమేజ్డ్. అండ్ సో మంచి థియేటర్ని మీరు పిక్ చేసుకోగలిగితే మాత్రం యూ విల్ డెఫినెట్లీ హ్యావ్ ఎ మ్యాసివ్ ఎక్స్పీరియన్స్ బై వాచింగ్ దిస్ మూవీ. అండ్ ద విజువల్స్ ఆర్ టాప్ నాచ్. And I mean this is the recent best work that I have been watching in Telugu cinema in this level. So I'm really feeling very happy so that I got this opportunity to experience this kind of cinema. So this is my POV on this movie. మూవీ అయితే నాకు నచ్చింది, నేనైతే చూడమని చెప్తాను. మూవీలో అయితే మాత్రం వైబ్ ఉంది, సాంగ్ అయితే లేదు. క్లైమాక్స్ తర్వాత కాసేపు వెయిట్ చేస్తే మీకు మంచి సర్ప్రైజ్ కూడా ఉంది. And this is all about the movie and see you in the next vlog for the next movie. Okay, bye.